Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. First of all, I beseech you to excuse me for making you wait so long for my classes. It has already been 3 weeks since I last uploaded a class. I was a little unwell during the first week, experiencing dizziness and a reeling sensation. But you might find it strange if I tell you what I went through in the last 2 weeks. Sometimes my mind goes blank for no specific reason. Then I retreat into a self-made invisible cocoon where I dwell for several days. During that phase, I sever all connection with the external world. I don't even look at my phone. I simply exist in suspended animation. That's what I went through during the last 2 weeks. I came out of that cocoon just this morning, and here I am in front of you. During my absence, many of you reached out to me through emails and comments, anxious to know if I was okay. As I stand before you, you can say that I am as solid and as strong as granite. I thank each of you for your concern about my health. And lastly, I feel blessed to have secured a space in your hearts. నిజంగా మీ మనసుల్లో కొంచెం స్పేస్ని సంపాదించడం అనేది నేను చాలా బ్లెస్డ్గా, చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మిమ్మల్ని 20 days క్లాస్కి దూరం చేసి మిమ్మల్ని చాలా కష్టపడడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఇలా సంవత్సరానికో 2 సంవత్సరాలకో నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సరే, అదొక పిచ్చి అనను, కానీ చెప్పే కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో జరుగుతుంటాయి. అలా ఫార్చునేట్గా మీ క్లాసెస్ బిగిన్ అయిన తర్వాత నేను ఆ స్టేజ్కి 1-2 సార్లు వెళ్ళాను, కానీ దట్ వాజ్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్, ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ లేను. బట్ ఈసారి మాత్రము ఆల్మోస్ట్ 20 days ఇంట్లోనే ఉంటాను, భార్య పిల్లలతో ఉంటాను, కానీ ఎవరితో మాట్లాడను. అంతే, ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అంతే. ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ జరగదు. అలా బ్లాంక్గా ఉండిపోతుంది మనసంతా, బ్రెయిన్. సో జరిగిన నష్టము చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది కాదు, బాధే పెట్టాను. బట్ ఈ కోల్పోయినటువంటి 20 days వచ్చేటటువంటి రాబో 20 daysలో మీకు దాన్ని కాంపెన్సేట్ చేస్తాను. ఎలా చేస్తాననేది మీరు చూద్దురు కానీ. సో నేను ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈమెయిల్స్, కామెంట్స్ అన్నీ చూస్తే చాలా సంతోషం వేసింది. ఇంతమంది ఆతృతగా సార్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, రెస్ట్ తీసుకోండి. అది ఒక టీచర్కి మాత్రమే, అన్కండిషనల్ లవ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక టీచర్కి మాత్రమే దొరుకుతుంది. ఇది చాలాసార్లు నేను అనుభవించినప్పటికీ ప్రతిసారి కొత్తగా ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ కిక్ అనేది ఇంక ఏది ఇవ్వదు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. ఓకే, క్లాసు విషయానికి వస్తే ఈరోజు నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. ఇది ఏంటంటే, నేను ట్రాన్స్లోకి వెళ్ళకముందే మీకు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని మీకు లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు 2-3 ఎపిసోడ్స్లో డిస్క్రిప్షన్లో మీకు లిస్టులు ఇచ్చాను. అందరినీ బైహార్ట్ చేయమన్నాను. తర్వాత నిద్రలో అడిగిన తప్పుపోకుండా చెప్పగలిగిన శక్తి మీరు సంపాదించుకోవాలని చెప్పాను. మీరు అది సాధిస్తే నేను పుస్తకాలు కూడా ప్రజెంట్ చేస్తానని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉండదు. మీకు 11th ఎపిసోడ్లో అనుకుంటా వొకాబులరీ గురించి మాట్లాడుతూ అందులో చెప్పాను, మీకు కనీసం 1000 నుండి 1300 వర్బ్స్ రావాలి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో మీ భావాన్ని వ్యక్తపరచాలంటే, పనిని వ్యక్తపరచాలంటే ఆ పనిని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సూచించే పదం ఇంగ్లీష్లో మీకు తెలియలేదనుకోండి, ఇంకేం ఎక్స్ప్రెస్ చేస్తారు? కాబట్టి ఎన్ని వర్బ్స్ మీరు నేర్చుకోగలిగితే అంత మంచిది. సో టు బిగిన్ విత్, మీకు మిగతా వర్బ్స్ డెఫినెట్గా నేర్పుతాను. దానికంటే ముందు నేను ఈ ఇచ్చినటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి కదా, అవి 180 190 ఉన్నాయి. అవి మీరు కంపల్సరీగా తప్పనిసరిగా బైహార్ట్ చేయాలి. ఎందుకంటే నేను నా ఆబ్సెన్స్లో ఈరోజు కామెంట్ చూస్తే ఒక అబ్బాయి రాశాడు,
రీసెంట్లీ ఐ ఫౌండెడ్ యువర్ ఛానల్ అన్నాడు. ఐ ఫౌండెడ్ ఏంటి? తప్పు కదా. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫైండ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. దానికి ఏంటి కాంజుగేషను? ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. అబ్బాయి ఫౌండెడ్ అని రాశాడు అంటే ఏంటి అర్థము? అబ్బాయి కాంజుగేషన్ రాదు. సో కాంజుగేషన్లో రెగ్యులర్ వర్బ్స్తో మనకి ఇబ్బంది లేదు. ఎందుకు? రెగ్యులర్ వర్బ్స్లో ఈడియో డియో కలుపుతాం. ఉన్నటువంటి పదానికి డి కానీ ఈడీ కానీ కలిపితే అది పాస్ట్ టెన్స్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది ఇన్ఫినిటివ్కి యాడ్ చేస్తే. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అలా కాదు. ఆ ఉన్న 190 మీరు బై హార్ట్ చేయాలి. సో అందుకని నేనేమనుకున్నానంటే ముందు ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మన రేపటి నుంచి మనం మన గ్రామర్ క్లాస్ని చెప్పుకుందాం. దానికి తోడుగా ముందు 1000 వర్బ్స్ నేర్పాలని కోరికగా నేర్పేద్దామని. అందులో ఇప్పటి వరకు నేను మీకు ఒక 11 ఎపిసోడ్స్ వొకాబులరీ మీద చెప్పాను. ఆ 11 ఎపిసోడ్స్లో మీరు కనుక సార్ట్అవుట్ చేస్తే ఇప్పటి వరకే నేను కనీసము 100 అంతకు మించినటువంటి వర్బ్స్ మీకు చెప్పాను. 100 కంటే ఎక్కువే చెప్పుకుంటాను. సో ఈ రోజున ఆ 100 తర్వాత ఈ ఫస్ట్ ఈ 180 వర్బ్స్ మీకు నేర్పాలని అనుకున్నాను. సో దాని గురించి ఈ ప్రోగ్రాం అనుకునే కంటే ముందే నేను మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నారు వర్బ్స్ అని చూశాను. డైలీ యూజ్డ్ వర్బ్స్ అని ఏవో పెట్టారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? టాక్, టాక్స్, టాక్డ్, టాక్డ్, టాకింగ్. వాక్, వాక్స్, వాకింగ్, లేకపోతే వాక్డ్, వాక్డ్, వాకింగ్. కమ్, కమ్స్, కేమ్, కమ్, కమింగ్. ఏమర్థమవుతుంది? ఇలా ఒక 200 ఎంత చెప్తారు, అయిపోయింది. లేదా వరుసన ఒక 100 వర్బ్స్ చెప్పేసి దాని మీనింగ్స్ ఏమర్థమవుతుంది? ఆ సెంటెన్స్, ఆ పదాన్ని మీరు సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలనేది మీకు చెప్పనప్పుడు ఏం నేర్చుకుంటారు మీరు? అలా చదువుకుంటూ వెళ్ళిపోతే నేను 2000 పదాలు చదువుతాను, ఉపయోగం ఏముంది? కాబట్టి అది కాదు మనకు కావాల్సింది. ఒక పదాన్ని తీసుకొని ఈ పదము ఇంగ్లీష్లో ఇంకోటి ఏంటంటే ఒక పదము వివిధ రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. వివిధ రకాలైన సందర్భాల్లో మనము ఒక పదాన్ని వాడడం జరుగుతుంది. ఆ సందర్భాలన్నీ మీకు తెలియనప్పుడు దాన్ని వాడలేరుగా. ఇప్పుడు ఈ వర్బ్ తీసుకున్నాను నేను. అందులో నేను ఇచ్చినటువంటి లిస్ట్లో బీ ఫార్మ్స్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనము. బీ ఫార్మ్స్ కాకుండా బీ ఫ్యామిలీ అది కాకుండా తీసుకుంటే నెక్స్ట్ వర్డ్ బేర్ అనేటటువంటి వర్బ్ తీసుకున్నాను. మీకు తెలుసో లేదో ఈ బేర్ అనేటటువంటి వర్బ్కి 8 అర్థాలు ఉన్నాయి. 8 అంటే 8 సందర్భాల్లో మనం వాడతాం. ఆ 8 అర్థాలు తెలియనప్పుడు మీరు ఏం వాడతారు దీన్ని? సో ఈ బేర్ కాంజుగేషన్ ఎలా ఉంటుందంటే బేర్ ఇదేంటి? ఇన్ఫినిటివ్ అంటే టు బేర్ అని ఉంటుంది. కానీ మనం ఇలా వర్బ్స్ కాంజుగేషన్ నేర్చుకునేటప్పుడు టు అనేది వాడము. ఇది ఇన్ఫినిటివ్ బేర్. దానికి ఎస్ కలపడం వల్ల ఏమవుతుంది? నేనేం చెప్పాను మీకు? ఇన్ఫినిటివ్కి ఎస్ యాడ్ చేయటం వల్ల ఆ వర్బ్ సింగులర్ అవుతుంది. కాబట్టి ఇది బేర్స్. ఈ బేర్స్ అనేది ఏమవుతుంది? ఇది జనరల్గా దీన్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే సింగులర్స్కి వాడతాం. ఇది సింగులర్ వర్బ్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం. ఇంగ్లీష్లో సింగులర్ సబ్జెక్ట్స్ ఎవరు? థర్డ్ పర్సన్ అయ్యి ఉంటారు కదా. కాబట్టి దీన్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. ఇదేంటి? పాస్ట్ టెన్స్. ఓకే, బేర్, బేర్స్. బోర్ అనేది పాస్ట్ టెన్స్. ఇది బాన్, BORNE, బాన్. ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఇన్ఫినిటివ్కి ING యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకే, సో ఈ రోజున ఈ వర్బ్ గురించి తెలుసుకుందాం. 8 రకాలుగా ఉపయోగిస్తారు. రెండోది స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు రాశారు కదా మన వాళ్ళు రాసిన పుస్తకాల్లో కానీ అసలు ఈ పదం అంటూ రాయటం జరిగితే ఇటువంటివి ఇచ్చినప్పుడు లేదా క్లాస్లో చెప్పేటప్పుడు 1 లేదా 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. 1 లేదా 2 ఎగ్జాంపుల్స్. వాళ్ళకి ఏం అర్థం కాదు, మీకు ఏం అర్థం కాదు ఎలా ఉపయోగించాలో. నా సంగతి తెలుసు కదా మీకు. ఈ ఒక్క పదం తీసుకొని నేను మీకు ఈ పదానికి సంబంధించినటువంటివి 52 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను. 52 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీ ఇష్టము. ఆ సందర్భం ఎదుర్కొన్నప్పుడు ఇది ఇప్పుడు మీరు నోట్స్లో చదువుకునేటప్పుడు అక్కడ అర్థం చేసుకోండి. ఈ సెంటెన్స్ స్ట్రక్చరు ఈ సందర్భంలో వాడడం జరిగింది. అటువంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు మీరు చక్కగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ అలా మాట్లాడేయచ్చు, రాయొచ్చు. వర్డ్ ఫర్ వర్డ్ నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని దించమని కాదు అక్కడ అర్థము. ఒక సందర్భంలో ఈ స్ట్రక్చర్లో వాడాము. అటువంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా అటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి మీ భావాన్ని మీరు వ్యక్తపరచాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. అంతే. సరే, దీన్ని ఇప్పుడు ఎన్ని విధాలుగా మనం వాడతాము ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం కంప్యూటర్లో నేర్చుకుందాం. దానికంటే ముందుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ, మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను.
ఓకే, ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తాను. ఓకే, సో కంప్యూటర్లో చూద్దాం మనము ఈ పదాన్ని ఎన్ని విధాలుగా వాడవచ్చు, దాని అర్థాలేంటి మనం కంప్యూటర్లో నేర్చుకుందాం. ఓకే, రండి. ఇప్పుడు మనము బేర్ అనేటటువంటి వర్బ్కి ఎన్ని అర్థాలు ఉన్నాయి, అసలు బేసిక్ అర్థం ఏంటి? బేర్ అంటే బేసిక్ అర్థం వచ్చేసి భరించటము. దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ద వర్బ్ బేర్. సో దాన్ని ఎన్ని విధాలుగా వాడతాం అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ బేర్ అనేది నేను ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో ఇచ్చాను. ఇన్ఫినిటివ్, థర్డ్ పర్సన్ సింగులర్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. సో ఇన్ఫినిటివ్ వచ్చేసి టు బేర్. దీనికి సింగులర్ ఏంటి? బేర్ అనే దానికి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది, బేర్స్. పాస్ట్ టెన్స్ వచ్చేసి బోర్. పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి బాన్. ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చేసి బేరింగ్. ఏంటి ఇంతకీ బేర్ అంటే? భరించటం అని చెప్పాను కదా. ఏంటి భరించటము? ఏదైనా సరే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కానీ, డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ, లేదా అప్సెట్టింగ్, మన మైండ్ అప్సెట్ అయిందంటాం కదా, అటువంటి అప్సెట్టింగ్ సిచ్యువేషన్ కానీ ధైర్యంగా ఎదుర్కోవటం, ధైర్యంగా భరించటాన్నే బేర్ అంటారు. ఇక్కడ చూడండి, బేర్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే టు బ్రేవ్లీ యాక్సెప్ట్ ఆర్ డీల్ విత్ ఎ పెయిన్ఫుల్, డిఫికల్ట్ ఆర్ అప్సెట్టింగ్ సిచ్యువేషన్. సో పెయిన్ఫుల్, డిఫికల్ట్ ఆర్ అప్సెట్టింగ్ సిచ్యువేషన్ని డీల్ చేయటము, యాక్సెప్ట్ చేయటం, దాన్నే మనము ఎండ్యూర్ అండ్ ఆర్డీల్ ఆర్ డిఫికల్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎండ్యూర్ అంటే భరించటము ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎక్కువ కాలం భరించడాన్ని ఎండ్యూర్ అంటారు. ఏం ఎండ్యూర్ చేస్తున్నావు ఇక్కడ? అండ్ ఆర్డీల్ అంటే కష్టము, ఆర్డీల్ ఆర్ డిఫికల్టీ. సో ఏదైనా సరే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్, లేదంటే ఒక అప్సెట్టింగ్ సిచ్యువేషన్ని మనము భరించేటప్పుడు, ఎదుర్కొనేటప్పుడు బేర్ అంటాం. దాన్నే మనము సినానిమ్గా స్టాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. స్టాండ్ అంటే ఇక్కడ నుంచోవటం కాదు, ఆ భరిస్తూ నిలబడడాన్ని కూడా మనము స్టాండ్ అంటాం. ఆ అర్థంలో ఇక్కడ స్టాండ్ వాడడం జరిగింది. ఎగ్జాంపుల్స్ చూడండి. షీ కుడ్ నాట్ బేర్ ది థాట్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. షీ కుడ్ నాట్ బేర్ ది థాట్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతామనే భావన కూడా ఆమె భరించలేకపోయింది. షీ కుడ్ నాట్ బేర్ ది థాట్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. అర్థమైంది కదా? ఇది పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఆమె ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతానేమోననేటటువంటి భావన కూడా భరించలేకపోయింది. అది అర్థము. తర్వాత షీ వాజ్ అఫ్రైడ్ షీ వుడెంట్ బి ఏబుల్ టు బేర్ ది పెయిన్. అర్థమైంది కదా? షీ వాజ్ అఫ్రైడ్ షీ వుడెంట్ బి ఏబుల్ టు బేర్ ది పెయిన్. సో ఆవిడ పెయిన్ని భరించింది. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా. ఏంటి ఇక్కడ? షీ వాజ్ అఫ్రైడ్, ఆవిడ భయపడింది. దేనికి? షీ వుడెంట్ బి ఏబుల్ టు బేర్ ది పెయిన్. సో ఆ బేర్ ది పెయిన్ అనేది చూసారా, ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. ఇది బేర్ ది పెయిన్ అంటే బాధని భరించటము అనేది ఎప్పుడు ఇలా మనం చెప్తాం, టు బేర్ ది పెయిన్. ఏంటి ఇక్కడ? షీ వుడెంట్ బి ఏబుల్ టు బేర్ ది పెయిన్. ఆవిడ నొప్పి భరించలేనేమో అనేటటువంటి భావనలో ఉంది. ఇక్కడ షీ వాజ్ అఫ్రైడ్ అంటే మీరు దీన్ని లిటరల్ సెన్స్లో తీసుకోకూడదు. షీ వాజ్ అఫ్రైడ్ అంటే అర్థము బాధను భరించలేనేమో అనేటువంటి భావనలో ఉంది, భయపడ్డం కాదు అక్కడ. షీ వాజ్ అఫ్రైడ్ అని ఎందుకు వాడతామంటే ఏదైనా సరే అన్ప్లజెంట్ థింగ్స్ని, అన్ప్లజెంట్ ఎక్స్ప్రెషన్స్ని, భావనలు లేదా అనుభవాలను, ఎక్స్పీరియన్సెస్ని అన్ప్లజెంట్గా అనిపించినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్ని కొంచెము పొలైట్గా మార్చడానికి మనము షీ వాజ్ అఫ్రైడ్ అని వాడతాం. ఏదైనా సరే అన్ప్లజెంట్ ఎక్స్ప్రెషన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దానికి మరీ రూడ్గా చెప్పినట్లు ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా వాడేస్తే దాన్ని కొంచెం సాఫెన్ చేయటం కోసము, దాన్ని కొంచెము పొలైట్గా మార్చడం కోసము షీ వాజ్ అఫ్రైడ్ అని వాడతారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనందరం ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాం. మేనేజర్ మనకి క్రితం రోజు చెప్పాడు ఆఫీస్ 10 గంటలకి, కానీ రేపు మీటింగ్ 9 గంటలకి అని చెప్పారు. మనందరం 9 o'clock వెళ్ళిపోయాం. మీటింగ్ స్టార్ట్ అవుతుందని మనందరం అక్కడ కూర్చున్నాం. తీరా మేనేజర్ వచ్చి మీటింగ్ నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయింది అని చెప్పాలి. దాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు? మేనేజర్ వచ్చేసి ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్. అక్కడేంటి, చాలా రూడ్గా ఉంది. మనందరినీ ఆఫీస్ 10 కంటే 9 రమ్మని కూర్చోబెట్టి తీరా 9:15 9:30 వచ్చి అబ్బాయి మీటింగ్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అయిందని చెప్పినప్పుడు
ఆయన వచ్చేసి ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ అని వచ్చి, లేకపోతే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్ అన్నాడు. అది కొంచెం రూడ్గా ఉంటుంది. అంటే మనం మీటింగ్ కోసము త్వరపడి ముందే వచ్చినప్పటికీ అతను ఎటువంటి ఆ టోన్లో ఎటువంటి అరే వీళ్ళని ఇబ్బంది పెట్టాననేటటువంటి భావన కూడా లేకుండా అబ్బాయి మీటింగ్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అయిందని చెప్పి వెళ్ళవచ్చు. అలా కాకుండా కొంచెం కన్సిడరేట్గా, కొంచెం అరే వీళ్ళందరూ మనం మీటింగ్ ముందే వచ్చి కూర్చున్నారని దాన్ని కొంచెం పొలైట్గా చెప్పాలంటే ఆయన వచ్చి ఐఎమ్ అఫ్రైడ్ అనేది బిగిన్ చేసే సెంటెన్స్, ఐఎమ్ అఫ్రైడ్ ద మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్ అలా చెప్పాడు అనుకోండి, అది కొంచెం పొలైట్గా చెప్పినట్టు ఉంటుంది. మనం కూడా పెద్దగా బాధపడం. అలా కాకుండా ఏదో మెషిన్కో ఏదో కాక్కో చెప్పినట్టు, సిఓజీ కాక్కో చెప్పినట్టు, ఏదో గోడకు చెప్పినట్టు అబ్బాయి మీటింగ్ రేపు నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అయిందని చెప్తే మన మనసు కొంచెం బాధపడుతుంది. అలా కాకుండా ఐఎమ్ అఫ్రైడ్ ద మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్ అన్నాడు అనుకోండి, మనకు కొంచెము గౌరవం ఇచ్చినట్లు. ఆ విధంగా అన్ప్లజెంట్ విషయాలు చెప్పేటప్పుడు ఇంకా చెప్పొచ్చు. మనల్ని సాయంత్రము డిన్నర్కి ఇన్వైట్ చేశారు మన ఫ్రెండో మన రిలేషనో, అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు, మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది, ఐ కాంట్ జాయిన్ యూ ఫర్ డిన్నర్ టు నైట్ అని చెప్పారనుకోండి, ఐ కాంట్ జాయిన్ యూ ఫర్ డిన్నర్ టు నైట్ అని చెప్పారనుకోండి, అది కొంచెము ఇమ్మోడెస్ట్గా ఉంటుంది, కొంచెము అనాగరికంగా ఉంటుంది. అంత పెద్ద పదం వాడక్కర్లేదు, అంత బాగోదు. అలా కాకుండా ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ జాయిన్ యూ ఫర్ డిన్నర్ టు నైట్ అని చెప్పారనుకోండి, అది కొంచెము పాలిష్డ్గా పొలైట్గా చెప్పినట్లు ఉంటుంది. సో ఇంకా చాలా చెప్పొచ్చు మనము. సపోజ్ మీరు ప్రపోజల్ చేశారు, లేదా మీరు డిస్కషన్లో మీరు పాయింట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఆ పాయింట్ నాకు ఇష్టం లేదు, అప్పుడు నేను ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పొచ్చు. ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పొచ్చు. ఇది చాలా రూడ్గా ఉంటుంది. అలా కాకుండా ఐఎమ్ అఫ్రైడ్ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పామనుకోండి, కొంచెం పొలైట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇటువంటి మీకు అన్ప్లెజెంట్ విషయాలు మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు షీ వాజ్ అఫ్రైడ్, అది పాస్ట్. ఐఎమ్ అఫ్రైడ్తో చెప్పారనుకోండి, అవి కొంచెం పొలైట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ భయపడ్డం కాదు ఇక్కడ అర్థము. ఇక్కడ ఏంటంటే షీ వాజ్ అఫ్రైడ్ షీ వుడెంట్ బి ఏబుల్ టు బేర్ ది పెయిన్ అంటే ఆవిడ నొప్పిని భరించలేనేమో అనేటటువంటి భావనలో ఉండింది. ఇక్కడ షీ వాజ్ అఫ్రైడ్ అనేది కొంచెం పొలైట్గా చెప్తున్నాం ఆ విషయాన్ని. ఈ సెంటెన్స్ చూడండి, ద హ్యూమిలియేషన్ వాజ్ మోర్ దాన్ హీ కుడ్ బేర్. సో ఆ అవమానం ఎలా ఉంది, తను భరించేదానికంటే ఎక్కువగా అవమానం జరిగింది. ద హ్యూమిలియేషన్ వాజ్ మోర్ దాన్ హీ కుడ్ బేర్. సో అతను ఎంతవరకు భరించగలడో దానికంటే ఎక్కువ అవమానం జరిగింది అనే సందర్భంలో కూడా మనము ఇలా చెప్తాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ద పూర్ కంటిన్యూ టు బేర్ ది బ్రంట్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. అర్థమైంది కదా. ద పూర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ద పూర్ పీపుల్ అని అర్థం. ద పూర్ అంటే పేద ప్రజలు, కంటిన్యూ వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. ఏం భరిస్తున్నారు, టు బేర్ ది బ్రంట్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. సో నిత్యావసర సరుకుల ధరలు కానీ ఏదైనా సరే ఈ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ ఎవరి మీద పడుతుంది, భారము పేద ప్రజల మీద పడుతుంది. వాళ్ళు అలా భరిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్తున్నటువంటిది టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, జాతీయాలు అంటాం తెలుగులో, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇదేంటంటే చూడండి, ఈ సెంటెన్స్ అర్థమైంది కదా. ద పూర్ కంటిన్యూ టు బేర్ ది బ్రంట్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ అంటే ఈ ధరల పెరుగుదల అనేటటువంటి వర్స్ట్ థింగ్ని వాళ్ళు భరిస్తూనే ఉన్నారు పేద ప్రజలు. ఏం చేస్తారు అంతకంటే, ఎందుకంటే ఈ రైజింగ్ ప్రైసెస్ అనేవి డబ్బున్న వాళ్ళని ఏం చెయ్యవు. 10 రూపాయలు అయితే 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. మధ్యతరగతి పేదరికంలో ఉన్న వాళ్ళకే ఈ ప్రైస్ రైజ్ అనేది చాలా ఇబ్బంది కలగజేస్తుంది. సో వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. అలా చెప్తాం మనం. ఇక్కడ ఇంతకు నేను చెప్పింది ఏంటి, టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అనేది ఇది ఒక ఇడియం అంటే జాతీయం. వాటి గురించి మనం తర్వాత డెఫినేషన్లో అవేంటో చూద్దాం. ఇదేంటంటే టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, బ్రంట్ అంటే అర్థం ఏంటంటే ఏ విషయమైనా సరే దాని యొక్క వర్స్ట్ ఎఫెక్ట్ని మీరు అనుభవిస్తే దాన్ని బ్రంట్ అంటారు. ఏ విషయమైనా సరే దాని యొక్క వర్స్ట్ షేడ్ని మీరు అనుభవిస్తే దాన్ని బ్రంట్ అంటారు. టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అనేది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషను, పైగా ఇది ఒక ఇడియం. టు బేర్ ది బ్రంట్ ఆఫ్, దీన్ని ఒక 2 సెంటెన్స్ ఇక్కడ కింద దీని అర్థం కూడా ఇచ్చా చూడండి. టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఇది ఇడియము. దీని అర్థం ఏంటంటే టు సఫర్ ది వర్స్ట్ ఆఫ్ సంథింగ్. ఏ విషయంలోనైనా దానిలో ఉన్నటువంటి వర్స్ట్ పార్ట్ని మనం సఫర్ అయితే అప్పుడు మనము
టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అని అదేంటో తర్వాత రాస్తాం. ఇక్కడేం రాసాము, రైజింగ్ ప్రైసెస్ అని రాసాం. తర్వాత రాసేది మనం రాస్తాం లేదా ఇఫెక్ట్ ఆఫ్ సంథింగ్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్, ఇఫెక్ట్ ఆఫ్ సంథింగ్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్, అటువంటప్పుడు కూడా మనము టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటాం. సో ఏదైనా సరే ఒక పరిస్థితి యొక్క వర్స్ట్ పార్ట్ని మనం ఎదుర్కొన్నప్పుడు టు బేర్ ది బ్రంట్ ఆఫ్ అంటాం. దీనికి 2 మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఏమి ఇచ్చానంటే ఫస్ట్ది, ఆల్వేస్ వేర్ ఎ హెల్మెట్ వెన్ రైడింగ్ ఎ 2-వీలర్. ఆల్వేస్ వేర్ ఎ హెల్మెట్ వెన్ రైడింగ్ ఎ 2-వీలర్. సో 2-వీలర్ రైడింగ్ చేసేటప్పుడు, నడిపేటప్పుడు ఆల్వేస్ వేర్ ఎ హెల్మెట్, తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. దేనికి, బికాస్ ఇఫ్ సంథింగ్ అన్ఫార్చునేట్ హ్యాపెన్స్. ఎందుకయ్యా అంటే ఇఫ్ సంథింగ్ అన్ఫార్చునేట్ హ్యాపెన్స్, ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే, ఆ బండి మీద నుంచి పడ్డం జరిగితే, యువర్ హెడ్ విల్ బేర్ ది బ్రంట్ ఆఫ్ ది ఇంపాక్ట్, యువర్ హెడ్ విల్ బేర్ ది బ్రంట్ ఆఫ్ ది ఇంపాక్ట్. బండి మీద ఇలా కూర్చొని మీరు 60లోనో 70లోనో వెళ్తూ బండి మీద పడ్డారనుకోండి, శరీరం కింద పడదు. గ్రావిటీ వల్ల ముందు రోడ్డుకి వెళ్ళి కొట్టుకునేది తల వెళ్ళి కొట్టుకుంటుంది. ఆ ఇంపాక్ట్ మొత్తం ఎవరు భరిస్తున్నారు, తల భరిస్తుంది. కాబట్టి తల ఏముంది, ఒకసారి ఓపెన్ అయితే కథం. కాబట్టి ఓపెన్ అవ్వక్కర్లా, ఆ కంకషన్కి లోపల అయిపోయినట్టే ఈ సృష్టిలో, అంటే ఈ ప్రపంచంలో ఇంకా వాడు ఉండడు. చనిపోనక్కర్లేదు, పెరాలసిస్ మొత్తం ఇక భరించలేము. ఆల్వేస్ వేర్ ఎ హెల్మెట్ వెన్ రైడింగ్ ఎ 2-వీలర్ బికాస్ ఇఫ్ సంథింగ్ అన్ఫార్చునేట్ హ్యాపెన్స్ యువర్ హెడ్ విల్ టేక్ ది బ్రంట్ ఆఫ్ ది ఇంపాక్ట్. కాబట్టి 2-వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు, డ్రైవ్ అనకూడదు దాన్ని, రైడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ హూ బేర్ ది బ్రంట్ ఆఫ్ డ్రంకర్డ్స్ ఫ్యూరీ. ఇంకోసారి చూడండి. ఇట్ ఈస్ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ హూ బేర్ ది బ్రంట్ ఆఫ్ డ్రంకర్డ్స్ ఫ్యూరీ. తాగుబోతుల యొక్క కోపము ఎవరి మీదండి, తాగుబోతులు మహా పిరికివాళ్ళు, అంతే. వాడికి ఎక్కడో కోపం వస్తుంది, తాగుబోతు వాడి చేతగానితనం కోపంగా ప్రతిఫలిస్తుంది, కోపంగా రూపాంతరం చెందుతుంది. ఈ కోపం ఎవరి మీద తీర్చుకోవాలి, అసహాయులైనటువంటి భార్యాపిల్లల మీద తీర్చుకోవాలి. సో తాగుబోతులు ఇంటికి వచ్చి వాళ్ళ ప్రతాపం ఎవరి మీద చూపిస్తారు, ఎటువంటి శక్తి లేనటువంటి భార్యాపిల్లల మీద చూపిస్తారు. సో ఇటువంటి సెంటెన్స్ చూడండి ఎలా వాడాను. ఇట్ ఈస్ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ హూ బేర్ ది బ్రంట్ ఆఫ్ డ్రంకర్డ్స్ ఫ్యూరీ. ఇక్కడ చూసారు, నేను అపాస్ట్రఫియస్ ఎక్కడ పెట్టాను, డ్రంకర్డ్స్ ప్లూరల్ తర్వాత పెట్టాను. అంటే ఇది తాగుబోతులు అందరికీ వర్తిస్తుంది. అలా కాకుండా డ్రంకర్డ్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి తర్వాత ఎస్ పెట్టాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ మనము ఏ వాడాలి. అప్పుడేంటి, ఒక తాగుబోతు గురించి మాట్లాడుతున్నట్టు కాదు కదా నేను చెప్తుంది, తాగుబోతులు అందరి గురించి. కాబట్టి ప్లూరల్ రాసిన తర్వాత, డ్రంకర్డ్స్ అనే ప్లూరల్ రాసిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టాలి. రెండోది, చాలామంది మనము వాడు పెద్ద డ్రింకర్ రా అంటాం, తాగుబోతుని డ్రింకర్ రా అంటాం. డ్రింకర్ కాదు, డ్రంకర్డ్. అర్థమైంది కదా, ఇది స్పెల్లింగ్. డ్రంకర్డ్, తాగుబోతుని డ్రంకర్డ్ అనాలి, డ్రింకర్ అనకూడదు. మనం చాలా సందర్భాల్లో డ్రింకర్, వాడు చాలా డ్రింకర్ రా అంటాం, అలా అనకూడదు, డ్రంకర్డ్. ఓకే. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వెన్ యూ ఫేస్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్, అంటే నీ కంట్రోల్లో లేనటువంటి విషయాలు మనము ఫేస్ చేసినప్పుడు, యూ జస్ట్ హ్యావ్ టు గ్రిన్ అండ్ బేర్ దెమ్. ఇక్కడ చూడండి, టు గ్రిన్ అండ్ బేర్ దెమ్ అనేది ఇది ఇంకొక ఇడియం. టు గ్రిన్ అండ్ బేర్ దెమ్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఒక ఇడియం. టు గ్రిన్ అండ్ బేర్ ఇట్ అనేది అర్థం ఏంటిది, ఇడియం. దీని అర్థం ఏంటి, యాక్సెప్ట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్. సో యాక్సెప్ట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్. సో మనం ఎప్పుడు చాలాసార్లు మనము మన కంట్రోల్లో లేనటువంటి విషయాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తాము, ఒక యథానవ్వు నవ్వుకొని మనమే, అంటే మనం ఏం చేయలేనప్పుడు మనలో ఒక ఎలాంటి ఒక నవ్వుతాం మనం అందరం, మీరు నేను. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మన ఏమంటామంటే మన వీక్నెస్ కాదు అది, మన అశక్తి. మనకు ఆ శక్తి లేకపోవటం అనేది మనలో ఒక పిచ్చి నవ్వును తెప్పిస్తుంది. నవ్వు తెప్పించి ఆహా ఏం చేస్తాము, భరించాలి. దాన్ని టు గ్రిన్ అంటే నోరు తెరుచుకుని నవ్వటాన్ని గ్రిన్ అంటారు. ఏం చేస్తాము అని అట్లా ఫీల్ అయ్యి దాన్ని ఎదుర్కోవటమే. సో టు గ్రిన్ అండ్ బేర్ దెమ్ ఆర్ బేర్ ఇట్ అంటాం. యాక్చువల్గా మనం అక్కడ ప్లూరల్ వాడితే టు గ్రిన్ అండ్ బేర్ దెమ్ అంటాం. మన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, వెన్ యూ ఫేస్ సిచ్యువేషన్స్ అన్నాం, ప్లూరల్ వాడాం.
దట్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్. మన కంట్రోల్లో నీ కంట్రోల్లో లేనప్పుడు ఏదైనా విషయాలు నువ్వు ఫేస్ చేసినప్పుడు ఏం చేయాలా? ఏముండదు చేసేది. యూ జస్ట్ హ్యావ్ టు గ్రిన్ అండ్ బేర్ దెమ్. సో గ్రిన్ అంటే ఒక నవ్వు నవ్వి మనం దాన్ని భరించటమే. అర్థమైంది కదా? దీన్ని ఇంకొక దగ్గర వాడాను చూడండి. అదే ఇప్పుడు గ్రిన్ అండ్ బేర్ ఇట్ని దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్లో వాడాను. స్టాండింగ్ ఇన్ లాంగ్ క్యూస్ కెన్ బి ఫ్రస్ట్రేటింగ్. సో పొడవైన క్యూస్లో నిలబడడం అనేది చాలా చిరాకు కలిగిస్తుంది, ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుంది. సో అటువంటప్పుడు మనకు ఉండే ఆప్షన్ ఏంటండి? ఏమైనా చేయగలమా? ఏం లేదు. వీ హ్యావ్ టు గ్రిన్ అండ్ బేర్ ఇట్. స్టాండింగ్ ఇన్ లాంగ్ క్యూస్ కెన్ బి ఫ్రస్ట్రేటింగ్. వీ హ్యావ్ టు గ్రిన్ అండ్ బేర్ ఇట్. అంతేగా. సో ఆ లైన్లో నుంచున్నాము, లైన్ ఏమైనా మన కోసం తొందరగా కదలదు కదా. కదలినప్పుడు ఏం చేయాలి? మనము ఫ్రస్ట్రేషన్కి గురవుతాము. అయినా సరే ఏమైనా చేయగలమా? ఏం లేదు. అప్పుడు ఏమంటాము? వీ హ్యావ్ టు గ్రిన్ అండ్ బేర్ ఇట్. అది ఇక్కడ వాడాను. తర్వాత మై లెగ్ రియల్లీ హర్ట్స్. నా కాలు నిజంగా చాలా, ఇక రియల్లీ హర్ట్స్ అంటే అర్థము అంటే నిజంగా హర్ట్ అవుతుందని కాదు, భరించలేనంత నొప్పిగా ఉంది అన్నప్పుడు ఇలా మాట్లాడతాం. మై లెగ్ రియల్లీ హర్ట్స్. ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ లాంగర్ ఐ కెన్ బేర్ ఇట్. ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ లాంగర్ ఐ కెన్ బేర్ ఇట్. కాలు నిజంగా నుంచొని నిజంగా నొప్పి పుడుతుంది. 2 కాళ్ళు అయి ఉండొచ్చు, 1 కాలు అయి ఉండొచ్చు. నొప్పి పుడుతుంది నిజంగా, భరించలేకుండా ఉన్నాను. సో అటువంటి సందర్భంలో ఇలా వాడతాం. మై లెగ్ రియల్లీ హర్ట్స్. ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ లాంగర్ ఐ కెన్ బేర్ ఇట్. ఇంకా ఎంతసేపు నేను దాన్ని భరించగలను, ఐఎమ్ నాట్ షూర్. అలా వాడతాం. ఇంకోటి చూడండి. హీ బోర్ ది పెయిన్ స్టాయికల్లీ. హీ బోర్ ది పెయిన్, ఇది పాస్ట్ టెన్స్ చెప్పాం కదా. బేర్ కాస్త పాస్ట్ టెన్స్లోకి వెళ్తే బోర్ అవుతుంది. హీ బోర్ ద పెయిన్ స్టాయికల్లీ. హీ బోర్ ది పెయిన్ స్టాయికల్లీ. స్టాయిక్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. స్టాయిక్ అంటే యాక్చువల్గా క్రీస్తు పూర్వము ప్రపంచ చరిత్రలో 6th century BC, 16th century AD అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దము, క్రీస్తు శకము 16వ శతాబ్దం ప్రపంచ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ సెంచరీస్. ఆ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గ్రీసులో ఫిలాసాఫికల్, దాన్ని ఏమంటామంటే ఫిలాసఫీ లీప్స్ అండ్ బౌండ్స్ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పటికి కూడా మనం 5 చదువుకోవటమే, తర్వాత ఇంకేం లేదు ఫిలాసఫీ. కొంతమంది వచ్చారులే కానీ ఆ ఫిలాసఫీని బేస్ చేసుకుని మిగతా వాళ్ళంతా డెవలప్ చేశారు. సో ఫిలాసఫీ ఎక్కడ? గ్రీస్లో. భారతదేశంలోకి వస్తే 6th century BCలో గౌతమ బుద్ధుడు మహావీరుడు, ఫిలాసాఫికల్ డెవలప్మెంట్. అదే మీరు చైనాకు వెళ్ళారు, కన్ఫ్యూషియస్ అతి గొప్ప ఫిలాసఫర్ వాళ్ళకి. ఇది వీళ్ళందరూ 6th century. మీరు గ్రీస్లో సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, హిరాక్లిటస్, థియోఫ్రాస్టస్ వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? గ్రీస్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. అప్పుడు ఒక్కొక్క ఫిలాసఫర్ ఒక్కొక్క స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని స్టార్ట్ చేశారు. అప్పుడే ఆ రోజుల్లోనే మీకు ఎపిక్యూరస్ అనేవాడు ఎపిక్యూరియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. తర్వాత సోఫిస్టులు అంటే జ్ఞానాన్ని మనం పాఠాల రూపంలో చెప్పవచ్చు అని కొంతమంది ఆ రోజుల్లో నమ్మారు. వాళ్ళని సోఫిస్టులు అంటారు, సోఫిజం అంటారు దాన్ని, సోఫిస్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. తర్వాత కొందరు ప్రకృతిలో ఫిలాసఫీని ఎతికారు, వాళ్ళని న్యాచురలిస్టులు అంటారు. తర్వాత డయోజీన్స్ అనే అతను సినికల్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, సినిక్స్ అంటారు వాళ్ళని, సినికల్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. అదేవిధంగా ZENO జినో అనేవాడు స్టాయిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఇలా అందరూ వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళు కొంతమంది శిష్యులు వాళ్ళు కనుగొన్నటువంటి ఫిలాసఫీని ఇజం అంటాం కదా, స్టాయిసిజం, సినిసిజం, ఎపిక్యూరియనిజం, న్యాచురలిజం, సోఫిజం, ఇలా వాళ్ళ ఫిలాసఫీకి దానికి ఇజం అనేదాన్ని కలిపారు. సో స్టాయిక్ ఫిలాసఫీ ఏంటంటే జినో అనేటటువంటి ఫిలాసఫర్ దీన్ని డెవలప్ చేశాడు. స్టాయిసిజం అంటే అర్థం ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ వర్డ్స్లో ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండిఫరెన్స్. It is an attitude of indifference to vicissitudes of fortune and to pleasure and pain. It is an attitude of indifference. ఏది ఆ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని మనం నమ్మితే మనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలంటే అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండిఫరెన్స్. ఏంటి? దేని పట్ల? టు ది విసిసిట్యూడ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ టు ప్లెజర్ అండ్ పెయిన్. అంటే ఫార్చ్యూన్, ఈరోజు డబ్బు ఉంది, అబ్బో మనము ఇండిఫరెన్స్ అన్నాం. ఇక్కడ విసిసిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే VICISSITUDE, విసిసిట్యూడ్. మంచి పదం ఇది. విసిసిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే ఇది ఆల్టరేషన్ బిట్వీన్ ఆపోజిట్ థింగ్స్. ఆల్టరేషన్, ఒకసారి పైకి వెళ్ళటం మళ్ళీ కిందకి రావటం, పైకి వెళ్ళటం కిందకి రావటం, ఇలా
దీన్ని విసిసిట్యూడ్ అంటారు. ఇది అంటే నీ దగ్గర ఇవాళ బ్రహ్మాండమైన ఏదో విధంగా సంపద పోగుపడింది. అబ్బో ఈ ప్రపంచంలో ఇంకా నన్ను కొట్టేవాళ్ళు లేనట్టు ఆకాశంలో భూమికి 3 అడుగులు ఎత్తులో నడుస్తూ ఎదుటి వాళ్ళందరినీ కించపరచకూడదు. అదేవిధంగా ఆ ఫార్చ్యూన్ పోయింది, భూమి మీదకి వచ్చాం అంటే ఇంకా అంతా పోయింది. పోయినప్పుడు కుంగిపోకూడదు. ఆ వచ్చింది నీ వల్ల రాలేదు, పోవటం నీ వల్ల పోలేదు. మనకి తెలియనటువంటి అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ప్లే చేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నువ్వు పెద్ద గొప్ప సక్సెస్ సాధించావు, అబ్బో అని కాలు రాగిరేసుకొని తిరగకూడదు. హ్యూమిలిటీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఫెయిల్ అయ్యావు, ఏదో చేద్దామని ఫెయిల్ అయిపోయావు, కుంగిపోకూడదు. సక్సెస్లో నీ పాత్ర ఉండదు. నువ్వు కేవలం షేక్స్పియర్ చెప్పినట్లు ఈ స్టేజ్ మీద ఒక యాక్టర్వి నువ్వు. ఆయన చెప్తాడు కదా, ఈ ప్రపంచం మొత్తం ఒక స్టేజి, మనందరము యాక్టర్స్ అని. యాక్టర్స్ వస్తుంటారు పోతుంటారు, నువ్వు నేను కూడా అంతే. కాబట్టి సక్సెస్ వచ్చిందంటే నీ ప్రతాపం ఎంత మాత్రము కాదు, నీ కష్టం ఉంటుంది. నీ కష్టము 60%, 70%, 90% ఉంటుంది. కానీ ఆ మిగతా 10% మీరు ప్రకృతి అనండి, భగవంతుడు అనండి, ఆ ప్రకృతి కొంతమంది రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తుంది. నువ్వు బాగా చదువుకున్నావు అండి, ఐఏఎస్ పరీక్ష లేదు ఇంకేదన్నా గొప్ప సాధించావు. ఎలా సాధించావు? నీకు చదువుకునేటటువంటి ఎన్వైరన్మెంట్ మీ ఇంట్లో క్రియేట్ చేయగలగాలి కదా, అటువంటి ఇంట్లో నువ్వు పుట్టగలగాలి కదా. కాబట్టి నా ప్రతాపం అని ఎప్పుడు ఎదుటివాడిని మనం సక్సెస్ పొందామని అక్కడికి వెళ్ళకూడదు. ఫెయిల్ అవటంలో కూడా మొత్తం నీ పాత్ర ఉండదు, నీది 90% ఉంటుంది. వీటన్నిటిని మించి 10% అన్సీన్, అన్ఫోర్సీన్ అనకూడదు. ఇందాకటి నుంచి నేను అన్ఫోర్సీన్ వాడుతున్నాను. అన్ఫోర్సీన్ అంటే మనము ఊహించినటువంటి కాదు, అన్సీన్ మనకు కనిపించినటువంటిది వాడాలి. కరెక్ట్గా నేను తప్పు మాట్లాడాను. అన్సీన్ ఫోర్సెస్ ప్లే చేస్తాయి. సో నీకు సంపద పొనగూరినా పేదరికం వచ్చినా నీ ప్రయత్నం చెయ్యాలా. నీ ప్రయత్నానికి తోడుగా అన్సీన్ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేస్తాయి. కాబట్టి ఇక్కడ స్టాయిసిజం అంటే అర్థం ఏంటంటే, సంపద కలిగినా సంపద కోల్పోయినా నువ్వు చెలించకూడదు. సక్సెస్ సాధించావు, అబ్బో నేను గొప్ప అలెగ్జాండర్ అంతటి వాడిని ప్రపంచాన్ని జయించాననేటటువంటి ఫీలింగ్కి నువ్వు వెళ్ళకూడదు. ఓడిపోయావు, ఫెయిల్ అయ్యావు జీవితంలో, కుంగిపోకూడదు. జీవితం అయిపోయింది నాదనే ఫీలింగ్ ఉండకూడదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. గ్రీకుల యొక్క గొప్ప ఫిలాసఫీ అదే మోడరేషన్. వాళ్ళు ఏ ఎక్సెస్ని ఒప్పుకోరు గ్రీకులు. మోడరేషన్ ఉండాలి మనిషికి. సో ఇలా చలించకుండా ఉండటాన్నే మన ఋషులు స్థితప్రజ్ఞత అంటారు. వాడు దేనికి చలించడు, స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞతనే ఇంగ్లీష్లో స్టాయిసిజం అంటారు. ఓకే, చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. ఓకే, మీకు ఈ స్టాయిసిజం మీద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇంటర్నెట్లో మెడిటేషన్స్ బై మార్కస్ అరేలియస్ ఇంత పుస్తకం మీరు కొనుక్కోనక్కర్లేదు, నెట్లో ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది. గూగుల్లో టైప్ చేయండి మెడిటేషన్స్. ఈయన రోమన్ చక్రవర్తి, క్రీస్తు శకము 1-2 శతాబ్దాల్లో ఆయన రాసినటువంటి, ఆయనేమి పుస్తకం రాయాలని రాయలేదు, ఆయన బిట్స్ అండ్ పీసెస్గా రాసుకున్నవన్నీ ఆ రోజుల్లో ఫిలాసఫర్స్ కలెక్ట్ చేసి ఇతను రాశారు. గొప్ప, ఇది యాక్చువల్గా చాలా మంచి ఫిలాసఫీ. ఇది మీరు చూడండి, ఆ పుస్తకాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో జంకీ బుక్స్, JUNKYBOOKS జంకీ బుక్స్ అనేటటువంటి చాలా ఉన్నాయి. మీరు కొట్టగానే ఒక 10 వెబ్సైట్లు వస్తాయి కదా, అందులో జంకీ బుక్స్ అనే దాంట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ జంకీ బుక్స్లో ఉన్న పుస్తకము మోడర్న్ లైబ్రరీ ఎడిషన్. ఇది అమెరికాది మోడర్న్ లైబ్రరీ ఎడిషన్, న్యూయార్క్ది. వాడు పబ్లిషర్సు అత్యంత గొప్ప పబ్లిషర్స్ వాళ్ళు. అందుకని ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి, చదవటానికి కూడా చాలా బాగుంటుంది అది. ఆ పుస్తకం చూడండి. ఆ పుస్తకం చూసిన తర్వాత మీరు అందులో ఫస్ట్ బుక్, సెకండ్ బుక్ వదిలేసినా కూడా 3వ బుక్ నుంచి మీరేమి అది రోజు చదివేసి 10 రోజులు అవగొట్టాల్సిన పని లేదు. రోజుకు ఒక పేజీ చదువుకోండి. మీరు ఈ స్టాయిక్ ఫిలాసఫీ అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు. చాలా బాగుంటుంది ఆ పుస్తకం. మీరు ఇది కొనుక్కోగలిగితే, ఇది పెంగ్విన్ క్లాసిక్స్, ఇది చాలా మంచి బుక్. ఇది కొనుక్కోగలిగితే కొనుక్కోండి, పెంగ్విన్ క్లాసిక్స్. లేదా చక్కగా నెట్లో డౌన్లోడ్ చేసుకొని సెల్ ఫోన్లో చదువుకోవటానికి చాలా బాగుంటుంది ఆ పుస్తకం, మోడర్న్ లైబ్రరీ ఎడిషన్. మీరు చక్కగా రోజుకు ఒక్క పేజీ, అందులో మొత్తం 12 బుక్స్ ఉంటాయి. బుక్ 3 అనే దాని దగ్గర మొదలుపెట్టి రోజుకు ఒక్క పేజీ చదవండి.
అది 300 పేజీల పైన ఉంటుంది. మీరు ఫస్ట్ 100 పేజెస్ తీసేసినా కూడా 200 పేజీలు 200 రోజులు చదువుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇందులో ఒక ఇది చెప్తాను చూడండి. మనము ఏం చేస్తామండి జనరల్గా మనం చేసే ప్రతి పని ఎదుటివాడు మనల్ని మెచ్చుకోవాలి, లేదా ఎదుటివాడి యొక్క కంకరెన్స్ కావాలి. అంటే ఎదుటివాడు మనల్ని మెచ్చుకోవటం ఒకటి, అబ్బా వీడు శ్రీనివాసు భలే మంచి పని చేస్తున్నాడని వాళ్ళు చెప్పుకోవాలా, అబ్బా శ్రీనివాస్ మేధావిరా అని వాళ్ళు పొగడాల. నేను చేసినా మీరు చేసినా ఎవరు చేసినా అంతర్లీనంగా మనిషి అనేవాడికి ఈ పిచ్చి ఉంటుంది. అంటే మనం చేసే పని ఎదుటివాడు గుర్తించాలి, మనల్ని మేధావిగా పొగడాలి. డబ్బున్న వాళ్ళు అందుకే వాళ్ళ డబ్బుని ప్రదర్శించేది ఎందుకు? పెళ్ళిళ్ళకి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్తే నగలు దిగేసుకొని వస్తారు. అంటే నేను కించపరచటంలో ఎవరిని, దేనికి ప్రదర్శించాలి, అబ్బా వీళ్ళు చాలా గొప్పోళ్ళరా అని మనందరం అనుకోవాలి. సో మనిషి చేసే ప్రతి పని ఎదుటివాడిని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. బట్టలు కొనుక్కున్న ఎదుటివాళ్ళని మనల్ని అబ్బా భలే బట్టలు వేసావా అని కోరుకుంటారు. దానికి ఈయన మార్కస్ అరేలియస్ చిన్న 2 లైన్లు చెప్తాడు చూడండి. డూ యూ వాంట్ ది ప్రైజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ కర్సెస్ హిమ్సెల్ఫ్ 3 times an hour? డూ యూ వాంట్ ది ప్రైజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ కర్సెస్ హిమ్సెల్ఫ్ 3 times an hour? అంటే గంటకి 3 సార్లు తనని తాను నిందించుకొని తనని తాను కించపరుచుకునేటటువంటి మనిషి యొక్క పొగడ్త కావాలా నీకు? డూ యూ వాంట్ టు ప్లీజ్ ఎ మ్యాన్ హూ కాంట్ ప్లీజ్ హిమ్సెల్ఫ్? ఫస్ట్ ఏంటి? డూ యూ వాంట్ ది ప్రైజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ కర్సెస్ హిమ్సెల్ఫ్ 3 times an hour? గంటకి 3 సార్లు వాడు తనని తాను నిందించుకుంటాడు. వాడి యొక్క పొగడ్త కావాలా నీకు? డూ యూ వాంట్ టు ప్లీజ్ ఎ మ్యాన్? ఎదుటివాడిని సంతృప్తిపరచాలి. ఎవరు? హూ కాంట్ ప్లీజ్ హిమ్సెల్ఫ్? వాడు నేను హ్యాపీ అండి, నేను చాలా సంతోషంగా ఉన్నానండి అనేటటువంటి భావన లేనటువంటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు వాడిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? వాడే ప్లీజ్ చేసుకోడు, ఇంకా నువ్వు వాడిని ప్లీజ్ చేసేది ఏంటి? కెన్ ఎ మ్యాన్ ప్లీజ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ రిగ్రెట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హీ డస్? కెన్ ఎ మ్యాన్ ప్లీజ్ హిమ్సెల్ఫ్? ఏ మనిషి అయినా తనని తాను ప్లీజ్ చేసుకుంటాడా? ఎప్పుడు వెన్ హీ రిగ్రెట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హీ డస్. నేను చేసే ప్రతి పనిని నేను బాగా చేయలేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేని తనను తాను నిందించుకునేవాడు, అయ్యో తప్పు చేశానని ప్రతి క్షణము బాధపడేవాడు తనని తాను ప్లీజ్ చేసుకోగలడా? వీళ్ళ కోసం మన జీవితము, నీ కోసం బ్రతుకుతావా? మరి ఈ పుస్తకం చదవాలనిపిస్తుందా? చదవాలనిపించడం లేదా? చదవండి, చాలా బాగుంటుంది, చదవండి. మీ క్యారెక్టర్ చాలా మారిపోతుంది. ఆ స్టాయిక్ ఫిలాసఫీలో ఇంకొక గొప్ప అయిన సెనేకా, ఇతను లెటర్స్ ఫ్రమ్ ఎ స్టాయిక్, ఇది కూడా పెంగ్విన్ క్లాసిక్స్. లెటర్స్ ఫ్రమ్ ఎ స్టాయిక్, అతను ఫిలాసఫీని వివిధ రకాలుగా లెటర్స్ రూపంలో రాస్తాడు, దాన్ని పుస్తకంగా మార్చారు. ఇందులో 2 లెటర్స్ మీకు నెట్లో దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. 10 పేజీలో 12 పేజీలో ఉంటుందండి. ఆన్ ది ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్. అంటే ట్రాంక్విలిటీ అంటే అర్థం ఏంటంటే ప్రశాంతత. మీకు ఊళ్ళ మీదకి పులులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, వాటిని చంపరు ఈ ఫారెస్ట్ వాళ్ళు. ఏం చేస్తారు? అది మత్తు ఇచ్చేట విధంగా ఆ ఇంజక్షన్ దానికి షూట్ చేస్తారు. దాన్ని ట్రాంక్విలైజర్ అంటారు. ట్రాంక్విలిటీ అంటే అర్థం ఏంటంటే పీస్, అంటే ప్రశాంతంగా ఉండటం. సో ఒక రకమైనటువంటి ప్రశాంతతలో ఉండటం. సో మనము ఉదయం నుంచి మనందరికీ మెంటల్ పీస్ ఉండదు. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తగలబడే వరకు మనకి ప్రశాంతత అనేది లేదు. మనకి ఎలా సంపాదించాలి అనేది, సరే మనము చాలామంది ఫిలాసఫర్స్ చెప్తారు, సంఘ సంస్కర్తలు చెప్తారు, తర్వాత స్వామీజీలు చెప్తారు. సరే వాళ్ళు ఏం చెప్తారో కానీ ఇతను చెప్పింది మాత్రం చాలా బాగుంటుంది. సెనేకా, SENECA, సెనేకా, రోమన్ ఫిలాసఫరు, సెనేటరు, ఆరేటరు, అద్భుతమైన మనిషి తను. ఇతను ఇంకొకటి ఉంది, ఆన్ ది ఏమంటామంటే దాన్ని, ఆన్ ది ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్, ఆన్ ది షార్ట్నెస్ ఆఫ్ లైఫ్. మనందరం బాధపడుతుంటాం, అరే మనకేంది ఇంత చిన్న జీవితం ఇచ్చాడు భగవంతుడు అని. సో ఇక్కడ ఆన్ ది షార్ట్నెస్ ఆఫ్ లైఫ్, ఆ 2 మీకు నెట్లో దొరుకుతాయి. ఆన్ ది షార్ట్నెస్ ఆఫ్ లైఫ్ మీద మీరు చదువుతుంటే గూగుల్లో కొడితే కింద 12 pages అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆన్ ది ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్కి TRIP తర్వాత ఏదో వస్తుంది, నాకు గుర్తులేదు, TRIP, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. ఇంగ్లీష్ ఏముందండి, చెప్పే కదా, ఇంగ్లీష్
ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ క్యాన్ టీచ్ ఇంగ్లీష్. అది కాదు మనకి. ఇంగ్లీష్ కంటే చాలా గొప్ప, మనం మనిషిగా పుట్టినందుకు ఇంకా చాలా ఉంది. సరే మన క్లాస్కి వద్దాం రండి. ఏంటి ఇక్కడ మనం చెప్పుకుంది? ఇక్కడ ఇది రావాలి కదా, ఇదేదో కట్ అయింది. హీ బోర్ ద పెయిన్ స్టాయికల్లీ. అర్థమైంది కదా స్టాయికల్లీ అంటే? సో అతను పెయిన్ ఎలా భరించాడు? ఎటువంటి ఫేస్లో, మనసులో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా అంటే అతనికి స్పందించే హృదయం లేక కాదు, స్పందిస్తాడు, కానీ ఆ స్పందన అనేది ఎక్స్ప్రెస్ చెయ్యడు. ఆ స్పందన కూడా మనము అనుభవించేటట్లు ఎక్స్ట్రీమిటీస్కి ఉండదు, స్థితప్రజ్ఞతగా ఉంటాడు. హీ బోర్ ది పెయిన్ స్టాయికల్లీ. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి. ఆల్దో మీన్ పీపుల్ హ్యూమిలియేటెడ్ హిస్ వైఫ్, హీ బోర్ ఇట్ ఆల్ విత్ కరేజ్ అండ్ డిగ్నిటీ. ఆల్దో మీన్ పీపుల్ హ్యూమిలియేటెడ్ హిస్ వైఫ్, హీ బోర్ ఇట్ ఆల్ విత్ కరేజ్ అండ్ డిగ్నిటీ. ఎవరి గురించి చెప్తున్నాడో మీకు అర్థమై ఉంటుంది. ఆల్దో మీన్ పీపుల్ హ్యూమిలియేటెడ్ హిస్ వైఫ్. సో మీన్ పీపుల్ అంటే సంస్కారహీనులు, నాగరిక ప్రపంచంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళు. అటువంటి అనాగరికులు అతని భార్యని అవమానపరిచినప్పటికీ, ఆల్దో మీన్ పీపుల్ హ్యూమిలియేటెడ్ హిస్ వైఫ్, హీ బోర్ ఇట్ ఆల్ విత్ కరేజ్ అండ్ డిగ్నిటీ. హీ బోర్ ఇట్ ఆల్, పాస్ట్ టెన్స్. మీన్ పీపుల్ ఆయన భార్యని అవమానపరిచినప్పటికీ, హీ బోర్ ఇట్ ఆల్ విత్ కరేజ్ అండ్ డిగ్నిటీ. ఆయన తిరిగి ఎవరిని తిట్టలా. అర్థమైందా? ఆ తిట్టిన వాళ్ళు, ఆ అవమానపరిచిన వాళ్ళని నేను మళ్ళీ 4 మాటలు అనలేదు. హీ బోర్ ఇట్ ఆల్ విత్ కరేజ్ అండ్ డిగ్నిటీ. సో ఎవరి గురించి చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగింది. సో ఇందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మన పైత్యం. అలా సొంత ఎగ్జాంపుల్స్ ఇవ్వటంలోనే ఆ మజా, కిక్ ఉంటుంది టీచర్కి. 100 పట్టుకు రావచ్చు, 4 పుస్తకాలు ఇందులో తిరగేస్తే దీని మీద 100 దొరుకుతాయి. అవి కాదు, సొంతంగా ఇవ్వటంలో ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం, మీరు చేత నేను ఏదో ఆహా ఓహో అని పొగిడించుకోవాలని. ఇదే వద్దంటాడు మార్కస్ అరేలియస్. చదవండి, చాలా బాగుంటుంది. ఒక్క పేజ్ అండి, దానికి ఏమి కంటిన్యూటీ ఉండదు. ఇట్లా డిఫరెంట్ ప్యాసేజెస్ ఉంటాయి, చిన్న 4 లైన్లు 5 లైన్లు. దాని మీద మీరు పాండర్ ఓవర్ ఇట్. పాండర్, PONDER. ఇవాళ అన్ని సూపర్ పదాలు వస్తున్నాయి. పాండర్, PONDER, పాండర్. దాని మీద కాంటంప్లేట్ చేయండి. ఏం చెప్తున్నాడు ఏంటి? ఒక్క పేజీలో 3-4 ఉంటాయి. అవి చదివి మీ మనసులో ఇంకించుకోండి, ఇంజెస్ట్ చేసుకోండి. INGEST, ఇంజెస్ట్ చేసుకోండి. మీ జీన్స్లోకి ఇంకిపోయే విధంగా చూసుకోండి. ఒక 2 years తర్వాత మీరు అత్యద్భుతమైనటువంటి ఒక హ్యూమన్ బీయింగ్గా తయారవుతారు. ఓకే. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్, ఒక అర్థం ఇప్పుడు చెప్పింది. నేను ఎన్ని ఉన్నాయన్నాను? 8 ఉన్నాయన్నా. ఒక అర్థంలో ఇప్పుడు మీకు 12 ఎగ్జాంపుల్స్ ఇచ్చా, 2 ఇడియమ్స్ చెప్పా. సో ఇంకా మనకి 7 ఉన్నాయి. ఇప్పటికే చాలా దాదాపు గంట సేపు అయిపోయినట్టుంది. సో మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు దీన్ని మిగతా ఎగ్జాంపుల్స్, మిగతా ఈ పదాన్ని ఇంకా ఎన్ని విధాలుగా మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఇస్తాను. మరొక్కసారి చెప్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రెండోది, ఇందులో మళ్ళీ న్యూటన్స్ ఫస్ట్లో ఉంటుంది. లా ఆఫ్ ఇనర్షియా. 4 రోజుల్లో పని చేయకపోతే 5 రోజు పని చేయబుద్ధి కాదు. అదే లా ఆఫ్ ఇనర్షియా. అందులో నుంచి మిమ్మల్ని అయినా నన్నైనా బయటికి రావాలంటే చాలా ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. అందుకనే మీకు ఎవరైనా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటే సెలవుల్లో వాళ్ళని వదిలేయకండి. ఏదో పిచ్చి పుస్తకాలు, టింకిలో, చందమామో ఏదో ఒకటి చదివిస్తుండండి. ఆ నెల రోజులు సెలవులు వచ్చినాయని కనీసం అయిపోయిన క్లాస్ పుస్తకాలను మళ్ళీ చదివించండి. రెండోది, పిల్లలు పెద్దలు అందరూ ఏమనుకుంటారంటే 7వ తరగతి పుస్తకాలు, 7వ తరగతి పరీక్షలు అయిపోగానే అక్కడికి ఎండ్ అయిపోయింది అనుకుంటారు. కాదు, ఆ 7వ తరగతి మన జీవితాంతం ఉపయోగం, 8వ తరగతి జీవితాంతం ఉపయోగం. ఏమనుకుంటాం మనం? 8వ తరగతి అయిపోయింది, తీసి కట్టగట్టి గంగానదిలో వేసేయచ్చు అనుకుంటాం. కాదండి, కాశీలో వదిలేయటం కాదు. చదువు అనేది ఇవాళ ప్రారంభిస్తే చనిపోయే వరకు మనకు అవసరం అది. సో సెలవుల్లో మళ్ళీ 7వ తరగతి పుస్తకాలు చేయించండి, టింకిల్ చదివించండి, చందమామ చదివించండి, ఏదో ఒకటి చదివించండి. ఓకే. సో మళ్ళీ మరొక్కసారి అదే చెప్పాను కదా, న్యూటన్స్ ఫస్ట్లా కొంతకాలమేమో మనకు తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్తాము, ఇక అక్కడి నుంచి బయటికి రాలేము. బయటికి రావాలంటే చాలా ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. కౌంటర్ యాక్ట్ చేస్తే కానీ బయటికి రాలేము. ఆ విధంగా మొత్తం ఒక 20 రోజులు నా లైఫే పోగొట్టుకున్నాను నేను. మీ క్లాసులు పోయిన తర్వాత సంగతి, నా ఉన్న లైఫ్లో 20 days అన్ప్రొడక్టివ్గా పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ దట్. సరే, దాన్ని వదిలేయండి. నిజంగా మరొక్కసారి సారీ చెప్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, సార్
సారీని మీరేంటి ఇంత ఫ్రీక్వెంట్గా వాడతారు, అది డైల్యూట్ అయిపోదా అని. నెవర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన దగ్గర అంటే ఒకసారి 3 ముళ్ళు పడ్డాయి, పెళ్లి జరిగిందంటే ఇష్టమున్నా లేకపోయినా, ఇప్పుడు మారిందిలే, ఒకప్పుడు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సచ్చే వరకు కలిసి ఉండాలి. కానీ వెస్ట్రన్ సొసైటీలో అలా ఉండదు. ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు. అటువంటి చోట 40 సంవత్సరాలు కాపురం చేసినటువంటి ఒకే భార్య ఒకే భర్తతో 40 సంవత్సరాలు కాపురం చేసిన ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడిగారు, సార్ మీరు ఇంతకాలము మీరిద్దరు కలిసి ఉంటానికి, అక్కడ 10 ఏళ్ళు కలిసి ఉంటేనే పండగ చేసుకుంటారు, సో మీరు ఇంతకాలం కలిసి ఉంటానికి కారణం ఏంటంటే ఆయన 2 పదాలు చెప్తాడు. నాకు 2 వాక్యాలు తెలుసండి మా కుటుంబంలో, అంటే నా స్పౌస్ తోటి 2 వాక్యాలు నేను అతి ఫ్రీక్వెంట్గా వాడతాను. ఏమిటంటే ఐ థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. సో సారీ అనేది మీరు జెన్యున్గా చెప్పినప్పుడు మీరు 1,000,000 సార్లు చెప్పినా అది డైల్యూట్ కాదు. సో ఫ్రీక్వెంట్గా ఐ థ్యాంక్ యూ చెప్పండి. అమ్మ మీకేదో ఈరోజు మీకు ఇష్టమైందని వండి పెట్టింది, ఊరక తినేసి వెళ్ళిపోకండి. అమ్మకు ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. నాన్న మీకేదో కొనుక్కొని వచ్చాడు, థ్యాంక్స్ డాడీ అని చెప్పండి. లేదు మీరు ఒక తప్పు చేశారు, ఐఎమ్ సారీ డాడీ అని చెప్పండి, ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పండి. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయండి. ఇవన్నీ లైఫ్లో చాలా ప్లే చేస్తాయి. ఇంగ్లీష్ కోసమైతే నా దగ్గర రానక్కర్లేదండి. 100 మంది ఉన్నారు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, నాకంటే బాగా చెప్పగలిగిన వాడు 100 మంది, 100 ఏంటి 1,000,000 మంది ఉంటారు. ఇవి నేను చెప్పగలిగేది. ఓకే, క్లాస్ ఎలా అని చెప్పండి. రెండోది, నా ఆరోగ్యం పట్ల చాలామంది ఆతృతగా కామెంట్ చేసిన వాళ్ళకి, ఈమెయిల్ చేసిన వాళ్ళకి, ఆతృత ఉన్న చెయ్యలేని వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండి. నిజంగా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. చాలా కాలం మిమ్మల్ని క్లాసులు లేకుండా ఇబ్బంది పెట్టాను. ఈరోజు క్లాస్ చాలా పెద్దది ఉంది, ఓపిక పెట్టుకొని చూడండి. క్లాస్ ఎలా ఉందో రాయండి. తర్వాత చూశారు కదా, హ్యాపీగా ఉన్నాను, ఎటువంటి అనారోగ్యం లేదు. మైండ్ చేసినటువంటి పిచ్చి పనికి అలా ట్రాన్స్లోకి వెళ్ళాను. ఇక నుంచి అలా జరగదు. ఇప్పుడు కోల్పోయిన టైంని ఇప్పుడు నేను కాంపెన్సేట్ చేస్తాను. ఓకే, మీ కామెంట్స్ రాయండి. హెల్త్ గురించి ఇంకా కామెంట్స్ వద్దు, ఈ క్లాస్ గురించి కామెంట్స్ రాయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.